ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో చిన్న మాట నేను మీతో చెప్తాను, ఆ మాటలు జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథంలో 125వ కీర్తనలోని ఒక వాక్యాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి, చూడండి. 125వ కీర్తన. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె నుందురు. ఆమేన్, ఆమేన్. ప్రభువుని నమ్ముకుని మనం ఎలా ఉండాలి, ఎలా మన బ్రతుకు కొనసాగాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ ఒక కొండకు పోల్చాడు ఆ వ్యక్తిని. దేనికి పోల్చాడు? కొండకి. యెహోవా యందు నమ్మిక ఉంచువారు ఎప్పుడు కదలని సియోను కొండ. చూడండి, కొండ అనగానే బలానికి సూచన. కొండ అనేది ఎత్తైన అనుభవానికి సూచన. కొండ అనేది హద్దులకు, సరిహద్దులకు సూచన. ఇలాగా కొండ చాలా శ్రేష్టమైంది, ఘనమైనది, ఎంతో అర్థము కలిగినది కొండ. అయితే మనము విశ్వాస జీవితంలో ఎలా ఉండాలని ఈ భక్తుడు చెప్తున్నాడు. ఆయన సదమాయించుకుంటున్నాడు అనంటే, ఆ కదలని కొండ ఎలాగైతే ఉంటుందో ఆ కొండ వల్లే మనం ఉండాలని మనల్ని కొండకి, కొండని మనకు పోల్చి మాట్లాడుతున్నాడు ఈ దైవజనుడు. ఇప్పుడు కొండ అనే అనుభవానికి మనం రావాలి. కొండ ఎలాగైతే కదలదో, బలంగా ఉంటుందో, స్థిరంగా ఉంటుందో, అలాగున మనం కూడా కదలని వారమై, స్థిరపరచబడిన వారమై, మనం ఒక సరిహద్దు అన్నట్లుగా నిలిచిన వారమై, ఇలాగ మన ఆధ్యాత్మికమైన జీవితం ప్రత్యక్షం అవ్వాలి. ప్రతి చిన్నదానికి పెద్దదానికి కదిలిపోకూడదు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి బొంబేలెత్తిపోకూడదు. ఎందుకంటే మనము ఆయనను నమ్ముకున్నాం, మనము ఆయన నీడను ఆశ్రయించాం, మనకు ఆయన దేవుడై ఉన్నాడు. అందుకని ఈ వాక్యంలో కూడా మనం చదువుతాము. 4వ వాక్యంలో, యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. ఇక్కడ చూడండి నాయనా, మంచి వారికి మేలు చేయి. ఆయన మేలు చేస్తాడు మనకు. ఆయన మనకు ఆసన్నుడై ఉంటాడు. యథార్థ హృదయము కలిగిన మనకు ఆయన ఏనాడు కూడా ఒట్టి చేయి చూపించే దేవుడు కాదు. నిశ్చయంగా ఆయన మనకు ఉపకారాలు చేస్తాడు, మేలులు చేస్తాడు. ఆయన మనల్ని తృప్తిపరిచే సర్వశక్తి కలిగిన దేవుడే మనం ఆరాధించే మన ప్రభువు. అందుచేత ఇక్కడ మనము కదలడానికి మనము ఆస్కారం ఇవ్వకూడదు. మనము స్థిరముగా ప్రభు కొరకు నిలిచినప్పుడు ఎంతటి ఘనకార్యములైనా మనము చేయగలుగుతాము, చూడగలుగుతాము అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇక్కడ నేను మీతో చెప్పాలనుకున్న విశేషమైన మాట ఏంటంటే, ఎందుకు ఈ దైవజనుడు కొండకి ఒక విశ్వాసాన్ని పోల్చాడు? కొన్ని పర్వతాలని, కొన్ని కొండల్ని మన పరిశుద్ధ గ్రంథంలో మనం చదివితే, ఒక రోజున దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్నప్పుడు ఒక చక్కటి మాట ఆయన పలికాడు. దేవుడు చెప్పాడు అబ్రహాముతో. ఏమని చెప్పాడు అనంటే, అబ్రహాముని పరిశోధించాలని, పరీక్షించాలని దేవుని యొక్క ఉద్దేశం. అప్పుడు ఆయన అబ్రహామును దర్శించి అబ్రహాముతో చెప్పాడు. ఏమని చూడండి, ఆదికాండంలో 22వ అధ్యాయం 2వ వాక్యం దగ్గర నుంచి చదువుదామా? అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని. ఇక్కడ మనము మన అంశం ఏంటి అనంటే పర్వతము, కొండ. గనుక ఇక్కడ గనక ఆ మాటను మనం చదివితే ఒక విశేషం, ఒక ప్రత్యేకత కనిపిస్తుందండి. మోరియా దేశంలో అక్కడ చాలా కొండలు ఉన్నాయి. ఆ కొండలలో నేను చూపించే ఒకదాని మీద స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. దానిని మోరియా కొండ అన్నారు.
అక్కడ చాలా కొండలు ఉన్నాయి. యెరూషలేముకు మనం వెళితే చాలా చుట్టూ కొండలేనండి. అక్కడ ప్రభు నోట వచ్చే మాట చూడండి ఎంత విశేషంగా కనిపిస్తుందో. మోరియా దేశంలో అక్కడికి వెళ్ళు, అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద, అంటే ఆయన ఏర్పరచుకొనిన కొండ ఒకటి ఉంది, ఆయన మనసులో ఉన్న కొండ ఒకటి ఉంది, ఆయనకు నచ్చినది మెచ్చినది ఆయన ఏర్పరచుకొనిన ఒక కొండ ఉంది. ఆ కొండ మీద నీవు ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు కదా, అమితంగా ప్రేమించే నీ కుమారుడు, ఆ కుమారుని నాకు ఏం చేయాలి? దహన బలిగా సమర్పింపుమని చెప్పెను. అంటే ఇక్కడ ఈ కొండని ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు అనంటే, ఇది సమర్పణకు అనుకూలమైన కొండ. ఇది చాలా కొండలు ఉన్నాయి, కానీ ఒక్కటే ఆయన ఎందుకు ఏర్పరచుకున్నాడు అనంటే దీనికి ఒక విశేషమైన అనుభవం ఉంది. అదేంటంటే ఇది సమర్పణకు అనుకూలమైనది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా ఎలాంటి కొండవలే ఎలాంటి అనుభవాలలో మనం కొనసాగాలి అనంటే, ఏదో నేను ఎత్తైన అనుభవంలో ఉన్నాను, భక్తిని చేస్తున్నాను, నేను క్రైస్తవ లోకంలో కొనసాగుతున్నాను, నాకంటూ ఒక గుర్తింపు ఉంది అని కాదు. ఒకవేళ అందరిలో నేను కూడా ఒకరిని కానే కాదండి, మనలో ఏదో ఒక ప్రత్యేకతను కోరుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధుడైన పౌలు కూడా చెప్తాడు, వీణ ఉంది, వీణ ఉంది, మృదంగం ఉంది. మృదంగము వీణ రెండు ఒకే స్వరాన్ని ఇస్తే వ్యత్యాసం ఏంటి? నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఒకదానికి మరొకదానికి వ్యత్యాసం ఉన్న గనుకయే దానికి ఘనత కలిగింది. ఒకదానికి ప్రత్యేకతలు మనం గమనించగలిగేటట్లుగా ఉన్నది కనుకయే వాటికి విలువ కలిగింది. మనలో కూడా ఆయన ఏదో ఒక ప్రత్యేకతను ఆశిస్తున్నాడు. మనమేమనుకుంటామంటే మేమందరిలో కలిసిపోయాము, మేము కూడా వాళ్ళలో ఉన్నాను, నేను కూడా ఆ గుంపులో ఉన్నాను, నేను కూడా క్రైస్తవ్యంలో ఉన్నాను, నేను కూడా బైబిల్ చదువుతున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యాన్ని చదువుతున్నాను, వాక్యాన్ని ప్రకటిస్తున్నాను అని అనుకుంటున్నామే. కానీ ఆయన కోరుకునే ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నేను ఉన్నానా? అందుకే పరిశుద్ధుడైన పేతురుని కూడా ప్రభువు ఇట్లాగే అడిగాడు, పేతురు, వీరందరికంటే నన్ను ఎక్కువగా నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రేమించడం కాదు, అందరూ ప్రేమిస్తారు. రొట్టెలు తిన్న వాళ్ళందరూ ప్రేమిస్తారు, ద్రాక్షరసం తాగిన వాళ్ళందరూ ప్రేమిస్తారు, అద్భుతాలు అనుభవించిన వాళ్ళందరూ ప్రేమిస్తారు, సూచక క్రియలు ఆశించిన వాళ్ళందరూ ప్రేమిస్తారు. వీళ్ళంతా ప్రేమించే గుంపు. కానీ నేను ఆ గుంపును గురించి మాట్లాడట్లా, వీళ్ళందరికంటే ఎక్కువగా నీవు నన్ను అంటే పేతురులో ఏదో ఒక ప్రత్యేకతను కోరుతున్నాడు ఆయన. అందరూ ప్రేమించే ప్రేమలో నీది ప్రత్యేకమై ఉండాలి, అందరూ ఆరాధించే ఆరాధనలో నీది ప్రత్యేకమై ఉండాలి, అందరూ ఆయనకు సమర్పించుకునే విషయాలలో నీదంటూ నీవు ఒక ప్రత్యేకమైన సమర్పణ కలిగిన వ్యక్తివై ఉండాలి. ఆమేన్. కానీ ఈరోజున ఆ ప్రత్యేకతను మనం కలిగి ఆ ప్రత్యేకతలో నిలిచి ఆ ప్రత్యేకతలో మనం స్థిరపరచబడిన వ్యక్తులమేనా, లేకపోతే ఒక సమాజానికి ఒక సంఘానికి కలిసి అందరిలో కలిసిన వ్యక్తినే కానీ నేను ప్రత్యేకించబడిన వ్యక్తిని కాదు అనే పరిస్థితుల్లో మనము ఉన్నామా అనేది ఒక ప్రశ్న. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ మాట దగ్గరకు వస్తే సంఘాలైనప్పటికీ సమాజమైనప్పటికీ నివ్వెర్రపోయే పరిస్థితి, మౌనము దాల్చే పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఎందుకంటే మనము ఎక్కువగా లేఖనాల్లో మనం చదివితే యోబు వంటి వాడు లేడు అని వ్రాయబడి ఉందండి, మోషే వంటి వాడు లేడు అని వ్రాయబడి ఉందండి, సొలొమోను వంటి వాడు లేడు అని వ్రాయబడి ఉందండి. ఇలా కొందరిని గూర్చి మనం చదివినప్పుడు అలాంటి వాళ్ళకి లేరు. ఎందుకంటే వాళ్ళు అందరిలో నుంచి ప్రత్యేకించబడిన వాళ్ళు, వాళ్ళకు ఉన్నతమైన ఒక సంపూర్ణత ఉంది, వాళ్ళకు ఒక ప్రత్యేకత కలిగిన వాళ్ళండి. వాళ్ళు శోధింపబడిన వాళ్ళలో, శ్రమపడిన వాళ్ళలో యోబుతో ఎవరిని పోల్చగలం? జ్ఞాన సంపదలో సొలొమోనుతో ఎవరిని పోల్చగలం? పరిశుద్ధతలో యోసేపుతో ఎవరిని పోల్చగలం? జ్ఞానం విషయాలలో ఇలాగా ఒక్కొక్కరిని తెలుసుకుంటే వాళ్ళు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నారు. నాదంటూ ఒక ప్రత్యేకత ఉంది ప్రభువుకి అన్నప్పుడు ఇగో ఈ కొండ అనుభవం మనతో ఏం చెప్తుందంటే, ఈ సమర్పణ విషయంలో ఆయన కోరుకునే ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం మనం కలిగిన వారమై ఉండాలి. ప్రియులారా, సమర్పణ అనేది ఈ వాక్యంలో మనం కాస్త
మనసు వికసింపబడిన వారమై గనక ఆలోచిస్తే ఇంతకు మించినది బాధ కలిగించేది, వేదన కలిగించేది, దుఃఖం కలిగించేది మరొకటి లేదని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఒక్కగానొక్క కుమారుడు, అది ఎన్నో సంవత్సరాల నుంచి ఆశపడి ప్రార్థిస్తే ప్రభు యొక్క అనుగ్రహం అతనికి. ఆ ఒక్క కుమారుడిని గారాల ముద్దుగా పెంచుకుంటున్నాడు. ఆ మాట ప్రభు నోటితో చెప్తున్నాడు, నీవు అమితముగా ప్రేమించే నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి. ఈ వాక్యం దగ్గర కాస్త మనం నిలిచి, మనం కొండ అన్నప్పుడు, మనం పర్వతము అని అన్నప్పుడు, ఈ అనుభవం దగ్గర నిలిచి ఇలాంటి అనుభవం నాకు వస్తే కొండలాగా నేను ఉండగలనా? ఒక్కసారి మీరు ప్రశ్న వేసుకోవాలి. ఎలాంటి అనుభవం వస్తే? నీవు అమితముగా ప్రేమించే, నీ ప్రాణాధికంగా నువ్వు ప్రేమించే అది ఏదైనా ప్రభు నాకు కావాలి అని అన్నప్పుడు నేను కొండవలే ఉండగలనా, లేకపోతే పొట్టులాగా ఎగిరిపోతానా అనేది ఇదిగో ఇక్కడ నిలబడి గనక ఒక్కసారి మన హృదయం మీద చేసుకుని పరీక్ష చేసుకుంటే ఈ రోజున ఏ స్థితిలో ఉన్నాము అనేది మనం ఎవరో మనకు బోధించాల్సిన అవసరం లేదు, మన మనస్సాక్షి మనకు బోధిస్తుంది. ఒకవేళ చేతి నిండా డబ్బులు వచ్చేటప్పుడు కొండలాగా ఉండొచ్చు, ఫస్ట్ క్లాసులో పాస్ అవుతున్నప్పుడు కొండలాగా ఉండొచ్చు, వ్యాపారాలు బాగా కొనసాగుతున్నప్పుడు కొండవలే ఉండొచ్చు, ఇంటి అద్దెలు బాగా వస్తున్నప్పుడు అన్ని సౌఖ్యంగా సాగిపోతున్నప్పుడు కొండలాగా పర్వతంలాగా ఉండొచ్చు. కానీ నువ్వు అమితముగా ప్రేమించేవి ప్రభుని దగ్గర నుంచి దూరం చేస్తున్నప్పుడు అప్పుడు నువ్వు కొండలాగా, ఒక సమర్పణ కలిగిన కొండలాగా ఉండగలమా అనే ప్రశ్నకు ఈరోజు ఎవరి దగ్గర నుంచి సమాధానం వస్తుంది ప్రభు ఎదురు చూస్తే ఈ రోజున మనమే పరీక్ష చేసుకోవాలి. చిన్న ఆపద వస్తే మనం తొలగిపోతున్నాం, చిన్న నింద వస్తే మనం తొలగిపోతున్నాం, చిన్న అవమానం కలిగితే తలడెళ్ళిపోతున్నాం, ఏదైనా మనకు బాధ కలిగే విషయాలు మనకు ఎదురైతే ఈరోజు మనం దేవునికి కాదు కదా, ఈరోజు ఆధ్యాత్మికమైన జీవితానికే మనం స్వస్తి చెప్పేస్తున్నాం. మరి ఆయన ఆశించేది ఒక కొండ అనుభవం కదా. దేవుని వాక్యం అంటుంది, ఆయన యందు నమ్మిక ఉంచిన వాడు, ఆయన యందు విశ్వాసము కలిగిన వాడు కదలని కొండ కదా. మరి ఆ కొండ వంటి అనుభవం సమర్పణ విషయంలో మనం కలిగి ఉన్నామా? సమాధానం చాలా మంది దగ్గర నుంచి రాలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన అమితంగా ప్రేమించే ఒక్కగానొక్క కుమారుని ఆయన ఏ బలి అంట? దహన బలి. ఇక్కడ ఇంకో మాట కూడా చెప్తాను, దహన బలి. నీ కొడుకు నాకు ఇచ్చేసేయి, వాడిని నేను మంచి సేవకులను చేస్తాను, లక్షల మందికి బోధ చేసే సేవకులు చేస్తాను అనంటే మీలో చాలా మంది ముందుకు రావచ్చేమో. నీవు అమితముగా ప్రేమించే ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు ఇచ్చేయి, నేను ఒక ఆలయం కట్టిపెట్టి, మందిరం కట్టిపెట్టి వాడిని అక్కడ సేవకులు చేస్తా అంటే మీరు ముందుకు రావచ్చేమో. కానీ ఇస్సాకుని దేవుడు కోరుకుంది ఒక సేవకునిగా కాదు, కాల్చబడే వ్యక్తిగా. అబ్రహాం, నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి నీ కనుల ఎదుట ఆడు కాల్చబడుతుంటే నీవు చూడాలి. అమ్మో, ఎక్కడిది ఈ గుండె ధైర్యం? నీవు అమితముగా ప్రేమించేది, నీవు అమితముగా ప్రేమింపబడేవి కాల్చబడతాయి. కాల్చబడుతున్నప్పుడు నువ్వు చూడాలి, నువ్వు సహించాలి, నువ్వు భరించాలి. అప్పుడు నీ సమర్పణ ఒక కొండవలే ఉందా, లేకపోతే ఎగిరిపోయే బలము లేని బలహీనమైనదిగా ఉందా అని తేలాలి. ఇప్పుడు మనం సులువుగా తలపోసుకుంటుంటాం ఇస్సాకుని బలి. అట్లాగే కాస్త మీరు కళ్ళు మూసుకొని, ఇప్పుడు కాదులే ఇంటికి వెళ్ళిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు మీరు కళ్ళు మూసుకున్నారనుకో నాకు ఇబ్బంది. కాస్త కళ్ళు మూసుకొని ఇదే ధ్యానాన్ని మీరు ధ్యానించి చూడండి. మీ కళ్ళు మట్టి నీళ్లు కారకపోతే నన్ను అడగండి. తాను అమితంగా ప్రేమించే తన బిడ్డ కళ్ళ ముందు కాలిపోతుంటే అది ఏంటి, ఎలా చంపి అలాగా తన చేతులతోనే ఆ పని చేయాలి. అతను కళ్ళ ముందు కాలిపోతుంటే అలా కళ్ళతో చూడాలంటే ఏంటండి, ఎలా తట్టుకోగలుగుతుంది ఆ గుండె? ఏ కసాయి తండ్రి కూడా చేయలేడే, ఏ కసాయి తండ్రి కూడా తెగించలేడే, ఏ కసాయి తండ్రి కూడా తన బిడ్డను నిప్పుంటించి కాలిపోతుంటే ఆనందంగా అలాగా చూస్తూ సన్నుకోకుండా గొడుక్కోకుండా ఉండలేడే. మరి అబ్రహాము ఎలా ఉండగలడని దేవుడు అంటాడు ఆ మాటని.
కానీ ఆ విషయంలో అబ్రహాం కొండవలే ఉన్నాడండి. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీ స్తోత్రాలు. ఇంతవరకు మీరు ఆశీర్వదించి మీ ఘనమైనటువంటి నామమునకు మహిమ తెచ్చుకున్నందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీ ఘనమైనటువంటి నామం గొప్ప చేయటానికి ప్రభువా నీ స్తోత్ర, మా స్తుతులపై మీరు ఆసీనులై మా స్తుతి ఆరాధనను మీరు అందుకున్నందుకై, మాలో కృతజ్ఞత హృదయాన్ని మీరు పుట్టించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రములు స్తోత్రములు. మీ యందు నమ్మిక ఉంచినటువంటి వారు నిత్యము కదలక సియోను కొండవలే ఉంటారని మీరు సెలవిచ్చినందుకై నీకు స్తోత్రం. మేము కదలని వారముగా స్థిరులమైనటువంటి వారముగా ఉండాలని మీరు ఆశించి అనేక అనుభవాలు మీరు మాకు నేర్పించినందుకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. సమర్పణ అలాగే ప్రభువా తండ్రి నీ స్తోత్రములు దైవ దర్శనము కలిగినటువంటి పర్వతముగా మేము ఉండటానికి సహాయము చేయండి. అగ్నిమయమైనటువంటి నీ ప్రత్యక్షతను మేము చూడాలి ప్రభువా నీకు స్తోత్రం. మహిమాయుక్తమైనటువంటి మీ మహిమ కలిగినటువంటి సమరూపాన్ని మేము చూడాలి తండ్రి నీకు స్తోత్రం. మీరు ఆకడను గుర్చినటువంటి నిశ్చయతను మీరు మాకు అనుగ్రహించండి. మీరు ఆకడకు రాజ్యమునకు నన్ను మమ్మను పరిశుద్ధపరిచి సిద్ధపరచమని నజరేయుడని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. వివరాలకు హోసన్నా మందిర్, చింతలకట్ట రోడ్, యలమల కుదురు, విజయవాడ.